అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేశారు. ఈసారి ఆయన టార్గెట్ మంచు ఖండం గ్రీన్లాండ్. ఎలాగైనా గ్రీన్లాండ్ను దక్కించుకోవాలన్న పట్టుదలతో ఉన్న ట్రంప్ ఇప్పుడు ఏకంగా ఐరోపా దేశాలపై ఆర్థిక యుద్ధానికి దిగారు. గ్రీన్లాండ్ విక్రయానికి డెన్మార్క్ అంగీకరించే వరకు ఆ దేశంతో పాటు దానికి మద్దతుగా నిలుస్తున్న ఇతర యూరోప్ దేశాలపై భారీగా దిగుమతి సుంకాలు విధిస్తున్నట్లు సంచలన ప్రకటన చేశారు. ట్రంప్ నిర్ణయంపై యూరోప్ దేశాలు నిప్పులు చెరుగుతున్నాయి. ఇదొక బ్లాక్మెయిల్ రాజకీయమని స్వీడన్ మండిపడగా, బెదిరింపులకు లొంగే ప్రసక్తే లేదని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రాన్ స్పష్టం చేశారు. అటు బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ సైతం ట్రంప్ నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. నాటో మిత్ర దేశాల మధ్య ఇలాంటి విభేదాలు రావటం రష్యా, చైనాలకు మేలు చేస్తుందని సొంత పార్టీల ఎంపీల నుంచే ట్రంప్కు విమర్శలు ఎదురవుతున్నాయి. శతాబ్దాలుగా డెన్మార్క్, ఐరోపా దేశాలకు అమెరికా రక్షణ కల్పిస్తోంది. ఇప్పుడు వారు మాకు తిరిగిచ్చే సమయం వచ్చింది. ప్రపంచ శాంతి కోసం గ్రీన్లాండ్ డీల్ జరగాల్సిందే అని డొనాల్డ్ ట్రంప్ అన్నారు. దీనికి ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రాన్ తీవ్రంగా స్పందించారు. బెదిరింపులతో మమ్మల్ని లొంగదీసుకోలేరని అన్నారు. ఐరోపా సార్వభౌమాధికారాన్ని కాపాడుకుంటామని, దీనిపై ఐక్యంగా స్పందిస్తామన్నారు మాక్రాన్. అయితే ఈ టారిఫ్ల విధింపు అంత సులభం కాదని నిపుణులు అంటున్నారు. అంతర్జాతీయ అత్యవసర ఆర్థిక అధికారాల చట్టం కింద ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయంపై అమెరికా సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోంది. కోర్టు గనక ట్రంప్కు వ్యతిరేకంగా తీర్పునిస్తే ఈ సుంకాల అస్త్రం నీరుగారిపోయే అవకాశం ఉంది. మరోవైపు ఈ ట్రేడ్ వార్ వల్ల అమెరికాలోని వినియోగదారులపైనే ధరల భారం పడుతుందని ఆర్థికవేత్తలు హెచ్చరిస్తున్నారు. మొత్తానికి గ్రీన్లాండ్ కోసం ట్రంప్ వేసిన ఈ ఎత్తుగడ అగ్రరాజ్యానికి, ఐరోపా దేశాలకు మధ్య ఉన్న దశాబ్దాల మైత్రిని దెబ్బతీసేలా కనిపిస్తోంది. మరి డెన్మార్క్ లొంగుతుందా లేక ట్రంప్ వెనక్కి తగ్గుతారా అన్నది వేచి చూడాలి.